వరల్డ్ లోనే ఫోర్త్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ అయిన ఇండియన్ మిలిటరీ పవర్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకున్నాం. ఇండియాలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కలిపి 1.45 మిలియన్ అంటే 14,50,000 మంది ఫుల్ టైమ్ సోల్జర్స్ ఉన్నారు. వీళ్ళని యాక్టివ్ పర్సనల్ అంటారు. అండ్ 1.15 మిలియన్ రిజర్వ్ పర్సనల్ ఉన్నారు. వీళ్ళని బ్యాకప్ ఫోర్స్ అంటారు. ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పిలుస్తారు. ఇండియా 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ లో డిఫెన్స్ కి అలాకేట్ చేసిన బడ్జెట్ $93.5 బిలియన్, అంటే 7,85,000 కోట్ల రూపాయలు. ఇది టోటల్ ఇండియన్ బడ్జెట్ లో 14.7%. ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర టోటల్ గా 160 to 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇది యూఎస్ఏ అండ్ రష్యా దగ్గర ఉన్న 5,000 వెపన్స్ తో కంపేర్ చేసినప్పుడు చిన్న న్యూక్లియర్ ఆర్సనల్ అయినప్పటికీ వరల్డ్ లోనే 6th ప్లేస్ లో ఉంది న్యూక్లియర్ వెపన్స్ పవర్ లో. ఇండియా నో ఫస్ట్ యూజ్ NFU పాలసీని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంది. సో వేరే ఏదైనా కంట్రీ ఇండియా మీద న్యూక్లియర్ వెపన్స్ అటాక్ చేస్తే తప్ప ఇండియా న్యూక్లియర్ వెపన్స్ వాడదు. ఇండియా ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే 2,000+ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిలో మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ వి రఫాయల్, Su-30 MKI అండ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇండియన్ నేవీ విషయానికి వస్తే ఇండియా దగ్గర టోటల్ గా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. వీటితో ఇండియన్ ఓషన్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇండియా దగ్గర టోటల్ గా 16 సబ్మెరీన్స్ ఉన్నాయి. వీటిలో 2 సబ్మెరీన్స్ న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేయగలవు, INS అరిహాంట్ అండ్ INS అరిగాట్. ఇది ఇండియన్ నేవల్ పవర్ కున్న చాలా హ్యూజ్ అడ్వాంటేజ్. మిసైల్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర ఉన్న మెయిన్ ICBMs అగ్ని సిరీస్ మిసైల్స్ 5,000 కిలోమీటర్స్ to 8,000 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అంటే ఏషియాలో ఏ కంట్రీనైనా రీచ్ కాగలదు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ ను కూడా రీచ్ కాగలదు. అగ్ని 6 కూడా అండర్ డెవలప్మెంట్ లో ఉంది. దీని రేంజ్ 10,000 కిలోమీటర్స్ to 12,000 కిలోమీటర్స్ ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇండియా దగ్గర బ్రాహ్మోస్ మిసైల్ ఉంది. ఇది వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్స్ లో ఒకటి. దీని స్పీడ్ మాక్ 2.8 to మాక్ 3 ఉంటుంది. దీన్ని ల్యాండ్, ఎయిర్, సీ ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు. ఇండియా డిఫెన్స్ సిస్టమ్ అంటే వేరే కంట్రీ మన ఇండియా మీద దాడి చేస్తే మన ఇండియా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న డిఫెన్స్ సిస్టమ్ విషయానికి వస్తే ఇండియా దగ్గర S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది ఎనిమీ మిసైల్స్ ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ ఇండియాకు ఉన్న బిగ్గెస్ట్ గాడ్ గివెన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ జియోగ్రాఫికల్ పొజిషన్. ఇండియాకి 3 sides ఓషన్ ఉంటుంది అండ్ 1 side హిమాలయాస్ ఉన్నాయి. ఇది చాలా టఫ్ జియోగ్రాఫికల్ టెరెన్. సో ఏదైనా కంట్రీ మన ఇండియా మీద ఫుల్ బ్లోన్ అటాక్ అంత ఈజీగా చేయలేదు. బట్ ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా 2 పొటెన్షియల్ ఎనిమీ కంట్రీస్ మధ్యలో ఉంది. ఇది ఇండియాకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫ్యూచర్ లో ఇండియన్ మిలిటరీ ఇంకా స్ట్రాంగ్ అవడానికి కాన్స్టెంట్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని ఇయర్స్ లో ఇండియా టాప్ 3 లో కూడా వచ్చేయచ్చు. 2030 లో ఇండియా ఏ పొజిషన్ లో ఉంటుందని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.